మొత్తం వరే వేసారా? ఎన్ని రోజులు అయింది వేసి నాటి? 4 రోజులు అయింది. బాగానే ఉందా? అన్నదా చుట్టిగా డబ్బులు పడిందా చూసుకున్నారా? ఎంత పడింది తెలుసుకోవద్దా? మెసేజ్ వస్తుంది కదా ఆయన ఫోన్కి. పైన మీకు రిపీట్ అలాగే రేషన్ ఫార్మింగ్ పైన కూడా మీకు అవగాహన ఇస్తుంది. తర్వాత పొలిటికల్ అనే పైన చీడు పీరియడ్లు ఏమైనా వస్తే కూడా మేము వచ్చి మీకు చెప్తూ ఉంటాము. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఏ టెక్నాలజీగా ఒక యాప్ అనేది మీకు ఇన్స్టాల్ చేసాము, చేయించాము కదా. దాంట్లో వర్షం ఎప్పుడు వస్తుంది, ఏమైనా వస్తే దాంట్లో ఏం చేయాలనేది కూడా మీకు అవగాహన ఇచ్చేలాగా మన ప్రభుత్వం ఇస్తుందని చెప్పడానికి ఈ క్యాంపెయిన్. మామూలుగా గౌరవ ముఖ్యమంత్రి గారమ్మ ప్రతి రైతు కుటుంబానికి ఏమేమి ప్రభుత్వం తరఫు నుంచి సేవలు అందిస్తున్నారో తెలియపరచడానికి ఇంటింటికి అధికారులంతా కూడా, సచివాలయం అధికారులు కూడా, అదేవిధంగా మండల స్థాయి అధికారులు అందరూ కూడా వస్తున్నారు. ఇది కార్యక్రమం రైతన్న మీకోసం అనే కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి ఈ ప్రభుత్వం రైతుల కోసం ఏం చేస్తున్నది ఒక పాంఫ్లెట్లో కూడా మనము ప్రతి ఇంటికి ఇస్తున్నాము. దాంట్లో భాగంగానే రావడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఏదైతే అన్నదాత సుఖీభావ కావచ్చు, యూరియాకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇంకెవరికన్నా మామూలుగా మామిడి పంటలు పెట్టుకునే వాళ్ళకి డ్రిప్, స్ప్రింక్ ఇవన్నీ అందిస్తున్నాము. అదేవిధంగా మనకి రైతులందరి కోసం మనం ఏదైతే ఇప్పుడు అన్ని చెరువులన్నీ కూడా ఫుల్ అయినాయి, దాన్ని నీట్గా నిల్వలు కూడా పక్కడబందిగా చేసుకుని ఎక్కడ ఒక చుక్క కూడా మనకి వేస్ట్ కాకుండా పంట సాగు పనికి వచ్చే విధంగా కూడా చెరువులను భద్రపరచడం, ఇట్లాగా ఒక పంచపక్ష ప్రణాళిక కింద ఒక 5 యాక్షన్ పాయింట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరవేస్తాం. దాంట్లో భాగంగానే మీకు ఒకవేళ ఇంటింటికి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అర్థం కాకపోయినా మన తెలుసు కదా ఎవరో రెగ్యులర్గానే వస్తారు, అందరికీ హెల్ప్ చేస్తారు, అడిగిన దానికి అన్ని చెప్తారు సార్. ఓకే, వెరీ గుడ్. ఏ నెంబర్ ఇప్పుడు 10 ఎకరాల మొత్తం 8 ఎకరాలు అది వేరే పర్లేదు, కోరుకు చేస్తాను. దాంట్లో KNM వెరైటీ చేస్తాను. ఇప్పుడు మీదేసిన దాంట్లో ఏ వెరైటీ? మొలబులు. అది 6 నెలల పంట, 6 నెలల పంట నెల్లూరు మొలగలు. సైంటిఫిక్ ఏమన్నా అంటే దీనికి దానికి తేడా ఏమి? దీనికి దానికి 20 రోజులు ఇది ఎక్కువ, 20 రోజులు ఎక్కువ. 6 నెలల పైన 3 రైతు బాగున్నా సార్. 6 నెలలు 3 నెలలు లేదంటే 20 రోజులు కాకుండా 120 రోజులు ఉండాలి సార్ టోటల్గా. ఈ నెల్లూరు వెరైటీ 120 రోజులు. ఏది చేసింది అదే నారు కాకుండా, నారుకు మళ్ళీ ఒక 60 రోజులు సుమారు అదే 6 నెలలు. అంటే ఏది ఎక్కువ వస్తుంది? ఇదే KNM ఎక్కువ వస్తుంది. ఎంత వస్తుంది ఎకరాకి? 35 నుంచి 40 వస్తుంది. 35 నుంచి 40. అది ప్రభుత్వం కూడా ఈసారి పోయినసారి మన దగ్గర ఈసారి ఒకవేళ మార్కెట్ కంటే తక్కువ ధర వస్తుందంటే ఖచ్చితంగా ప్రభుత్వం మొత్తం కూడా చేసేసి అదంతా కూడా ఆల్రెడీ పడుతుంది. ఎవరికన్నా మీకు మార్కెట్ కంటే ఎక్కువ వస్తే మీ ఇష్టం. ఒకవేళ మార్కెట్ కంటే తక్కువ ధర పలుకుతుందంటే మేమే పర్చేజ్ చేస్తాం. అర్థమైందా? ఇది మీకే కదా, అందరు రైతులు, జిల్లాలో ఉన్న అందరు రైతులు కూడా ఇది. ఇప్పుడు మన అన్నదాతకి డబ్బులు పడిందా? పడింది. ఇప్పుడు 2వ విడత కదా, అప్పుడు ఎంత పడింది, ఇప్పుడు ఎంత పడింది? మొదటి విడత 5,000 పడినా అది కూడా 7 + 7 సంవత్సరానికి ఎంత ఇస్తుంది తెలుసు కదా ప్రభుత్వం? ఎంత? 20. 7,000 వచ్చిందా? చూసుకున్నారా? ఈసారి 7,000. 7,000 అంటే 2,000 ఒకసారి, 5,000 ఒకసారి వస్తుంది. మొత్తం కలిపి 14,000. ఇంకా 6,000 రావాలి. సంవత్సరానికి ఏంటంటే ప్రభుత్వం నుంచి 20,000 వస్తుంది. 3 విడతల్లో వస్తుంది. ఒకటి ఖరీఫ్కు ముందు, ఒకటి రబీకి, ఒకటి సంక్రాంతి తర్వాత కోతకు వచ్చినప్పుడు 6,000 వస్తుంది. మొత్తానికి 20,000. 20,000లో 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం, 6,000 ఏమో కేంద్ర ప్రభుత్వం. అర్థమైందా? అందరికి వస్తున్నాయి కదా? ఇచ్చేసారు. ముందే ఇచ్చేసారు. ఆశిస్తున్నాం కానీ ఖచ్చితంగా వస్తుంది.
ఇప్పుడు 2.5 ఎకరా కదా సార్, అందుకని 3 ఇస్తున్నారు. ఈ అకౌంట్ డైరెక్ట్ చేస్తుంది, యూరియా ఇస్తుంది, మళ్ళీ సబ్సిడీలు ఇస్తుంది, విత్తనాలు ఇస్తున్నారు. లేబర్ మళ్ళీ ఇంకా మామూలుగా ఎవరన్నా మామిడి తోట ఎక్కడ పెట్టిన వాళ్ళకి అందరికీ డ్రిప్ ఇస్తున్నాను. మళ్ళీ మామిడి తోటలో వాళ్ళకి ఎన్ఆర్జీ పథకాలు కింద మామిడి చెట్టు చాలా పథకాలు ఇస్తాను. అంటే మళ్ళీ చెరువులన్నీ కూడా ఇది ముఖ్యం. చెరువు కింద చెరువులన్నీ కూడా మొన్ననే అన్నీ వాటర్ నీళ్ళంతా కూడా వర్షాలకి నిండే విధంగా చెరువులన్నీ కూడా స్ట్రెంథన్ చేశాం. ఎక్కడ కూడా మళ్ళీ ఇబ్బంది వేస్ట్ కాకుండా మళ్ళీ అదేవిధంగా కలువలు కానీ అదేవిధంగా అన్నీ కూడా బాగా చేశాం. ముందుగా ప్రతి ఒక్క నీటి బొట్టు పట్టే విధంగా ఎక్కడ ఇబ్బంది రాదు. మందులు పిచ్చికారీ అన్నీ కూడా డ్రోన్తో చేయాలి. అది ఎకరాకి 5 నిమిషాలు అయిపోతుంది. మీరు మామూలుగా ఎకరాకి మనిషి పెట్టి కొట్టించాలంటే స్ప్రే తోటి ఎంత కాదనుకున్నా రోజుకు 4-5 ఎకరాల కంటే ఎక్కువ కొట్టాలి. డ్రోన్తో అయితే 30 ఎకరాలు కొట్టించాను సార్. ఇప్పుడు అదేవిధంగా నాట్లు వేయడానికి కూడా ఇప్పుడు డ్రమ్ అని మనం డ్రమ్ వాడుతున్నారా? అదేవిధంగా రేపు కోతలకు కూడా మీరు అందరూ గ్రూప్గా చేసుకొని మెషిన్ కొనుక్కొని చేసుకోవాలి. మిషన్ ఏదైనా కోసమని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి సచివాలయం సిబ్బందితో, ముఖ్యంగా అగ్రికల్చర్ రెవెన్యూ సిబ్బందితో దీంట్లో వచ్చిన దాంట్లో రెవెన్యూ సమస్యలు ఏదన్నా మీ భూమి ఇబ్బంది ఏదన్నా కూడా చెప్పండి, రెవెన్యూ వాళ్ళు నోట్ చేసుకోండి.